సాధమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. అందరూ లేచి నిలబడండి. స్వస్థతల కోసం తైలాలు తెచ్చుకున్న వారు ముందుకొచ్చి మీ కొబ్బరిని తీసుకొని ముందుకొచ్చి నిలబడండి. స్వస్థతల కోసం ఎవరైనా కొబ్బరి నూనె తైలాలు తెచ్చుకుంటే ఆ తైలాలు తెచ్చుకున్న వారు ముందుకొచ్చి వరుసగా నిలబడొచ్చండి. Praise the Lord. 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 లైట్లు ఆరిపోయింది అమ్మా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ 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 నీవే. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. ద్రాక్షవల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా. పాడుదాం అందరం. రాజావల్లివి నీవైతే, తీగను నేను యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు స్తుతులకు పాత్రుడు. నీ హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించాలి. ఇందాక పరమ పవిత్ర దివ్య సప్రసాద ఆరాధన అంటే స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుణ్ణి స్తుతించడమే. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా, మా యేసు రాజా స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా. మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా బంధువు నీవే, మా మిత్రుడ నీవే, మా బంధువు నీవే, మా మిత్రుడ నీవే. మము కావగరావా, మము బ్రోవగరావా, మము కావగరావా, మము బ్రోవగరావా. నీవేగా నీవే మా మెస్సయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి. సమయము తన వీపునిచ్చింది నీకోసం. ముఖాన్ని కాండ్రించి ఉమ్మేస్తున్నా గాని మాట్లాడకుండా భరించింది మన కోసం. కనికరమ కలిగిన దేవుడు ఈ సమయంలో నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ, నీ పాపములను నువ్వు ఒప్పుకుంటావా? నీ దోషములను విడిచిపెడతావా? ప్రభు కోరేటటువంటిది విరిగి నలిగినటువంటి పశ్చాత్తాప హృదయం. కన్నీటితో క్షమించు ప్రభువా, మన్నించు ప్రభువా, కనికరించు యేసయ్య అంటే క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, పాపాలను కడిగివేసే దేవుడు. తొంటరి వాణిలాగా మనం తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆదివారాన్ని కూడా, విశ్రాంతి దినాన్ని కూడా పాటించినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. పెద్దలంటే గౌరవం లేక, తల్లిదండ్రులంటే మర్యాద లేక తిరిగినటువంటి దినాలు, భార్యకు అన్యాయం చేసినటువంటి సంఘటనలు, భర్తను మోసం చేసినటువంటి సందర్భాలు, దేవుణ్ణి ధిక్కరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. క్షమించమని అడుగుదాం, మన్నించమని అడుగుదాం. కనికరించుమా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమను, కాదని పోతిని నీ ప్రేమను, కాదని పోతిని నీ ప్రేమను, కాదని పోతిని నీ ప్రేమను. చాలన చేయుమా నా దోషములను, నా పాపము
కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా యేసయ్యా. పాపాలను ఒప్పుకునే సమయం, నీ దోషాలను మన్నించమని అడిగే సమయం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి మంచి పాప సంగీతం చేశాడు. తండ్రి, నీకు విరోధముగా పాపము కట్టుకున్నా, నీ కుమారుడుగా అనిపించుకోదగనయ్యా. అడుగుదాం. ఒంటరివానిగా తిరిగి ఒంటరివానిగా మిగిలి ఒంటరివానిగా తిరిగి ఒంటరివానిగా మిగిలి ఒంటరివానిగా తిరిగి ఒంటరివానిగా మిగిలి ఒంటరివానిగా తిరిగి ఒంటరివానిగా మిగిలి చివరికి నీదరి చేరితిని చివరికి నీదరి చేరితిని ధ్రువమున నన్ను చేర్చుమయా శరణమయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా యేసయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా యేసయ్యా. దేవుడు తన రూపములో మనల్ని సృష్టించాడు, తన ఊపిరినే మనకు ఊదాడు. దేవుడు ఇచ్చిన ఊపిరితో మనం పాపాలు కట్టుకున్నాం. దేవునికి విరుద్ధముగా పవిత్రమై జీవించిన సందర్భాలు. యేసయ్యా, నీ రూపున మలచితివే, నీవు తిరిగే పోసితివే. నీ రూపున మలచితివే, నీవు తిరిగే పోసితివే. పతితుడనైతిని మృతినే చేసి, పతితుడనైతిని మృతినే చేసి, కృపలో నన్ను బ్రతికించుమయా కరుణామయా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా యేసయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా యేసయ్యా. కాదని పోతిని నీ ప్రేమను, కాదని పోతిని నీ ప్రేమను, క్షాళన చేయుమా నా దోషములను నా పాపములను. కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా యేసయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా యేసయ్యా. కరుణామయుడా, దయామయుడా, మా పాప
పాపములు వాక్యము ప్రకారము ఎర్రటి సింధూరం వలె ఉన్నాయని చెబుతున్నది నాయన. కంటితో చేసిన పాపాలు, చూపులతో చేసిన పాపాలు, మాటలతో చేసినటువంటి మోసాలు అయ్యా, చెవులు ఎన్ని మాటలు విన్నా ఒక్క మాట ఎదుటి వాళ్ళకి చెప్పదయ్యా ఏ చెవు. కానీ ఏ మాట విననటువంటి నోరు మాత్రం అయ్యా అందరికీ ఉన్నది లేనిగా చెప్పినటువంటి నోటితో మేము పాపాలు చేశాము తండ్రి, క్షమించు నాయన, మన్నించు ప్రభువా. అయ్యా నీ వీపుని విచ్చావు, నీ ముఖాన్ని విచ్చావు, నీ కాళ్ళు చేతులు అంటగొట్టబడ్డాయి సిలువకి, నీ వస్త్రాలు చించబడ్డాయి, అవమానకరముగా నీ శిరస్సుపై ముళ్ళ కిరీటం ధరించావు. అయ్యా ఏ పాప మెరుగని పరిశుద్ధుడమైనటువంటి దేవుడవు ఈ పాపి కోసం మరణించావా తండ్రి. ఈ సమయంలో మేమందరం మా పాపాలను ఒప్పుకుంటూ మా దోషాలు మన్నించమని ఉత్తమ మనస్తాపం చెప్పుకుందాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను స్వామి. తైలాలు మీకు తెచ్చుకున్న నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఇప్పుడు తైలాభిషేకం జరుగు. రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. అభిషేకం కోరేవారు మీ తైలాల పైన క్యాప్ తీసి ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వలననే స్వస్థతలు వస్తాయి, నా వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వల్లే. అది నీకు విశ్వాసం ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వగలడు. ఆదిలో జలముల పైన ఆరాడిన ఆత్మ దిగిరావా. పరిశుద్ధుడా అన్నపూర్ణ పాడదాం. అభిషేకించడానికి ఈ అభిషేక వరముతో కలిమి సంతానవతిగా ఆదిలో జలముల పైన ఆరాడిన ఆత్మ దిగిరావా. అభిషేకించు నాయన, ఆశీర్వాదం దయచేయి, గర్భఫలాన్ని పండించు ప్రభువా. రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఈ బిడ్డపై దిగిరా నాయన, అభిషేకము దయచేయి ప్రభువా. ఈ మీద ఉన్నటువంటి సైతాను శక్తిని తీసివేయి, దుష్టాత్మను తీసివేయి, ఈ పరిశుద్ధాత్మ చేత అభిషేకం చేయి. యేసు
పరిశుద్ధాత్మ చేత అభిషేకించు. వీరి విశ్వాసం చొప్పున వీరికి కావలసిన వరాలు దయచేయి. స్తుతి, స్తోత్రం, అభిషేక వరం దయచేయి. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. యేసు యేసు నీ పరిశుద్ధాత్మ అనుగ్రహించు. అభిషేకం చేయి. యేసు యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. తన భర్త విషయంలో, తన బిడ్డ విషయంలో, తన అనారోగ్య విషయంలో, సైతాను శోధనలో బంధింపబడి ఉన్న తరుణంలో అభిషేకించు తండ్రి. అపోస్తులను అభిషేకించు దేవా. అపోస్తులను అభిషేకించిన ఆత్మ దిగిరావా. అపోస్తులందరిని అభిషేకించిన ఆత్మ నాపై దిగిరావా. అపోస్తులందరిని అభిషేకించిన ఆత్మ నాపై దిగిరావా. అపోస్తులందరిని అభిషేకించిన ఆత్మ నాపై దిగిరావా. అపోస్తులందరిని అభిషేకించిన దయచేసి దీక్షాపరులందరూ కూడా పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, అపోస్తుల
స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. అందరూ మోకరించి నా తర్వాత చెప్పండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమ పరిశుద్ధుడా, పరమ పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే వందనములు, నీకే వందనములు. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, నా పాపముల కొరకై పాపముల కొరకై విరగగొట్టబడిన, వెరగగొట్టబడిన, నలగగొట్టబడిన నలగగొట్టబడిన ఓ యేసు ప్రభువారి ఓ యేసు ప్రభువా, పరిశుద్ధ తిరుహృదయమా, పరిశుద్ధ తిరుహృదయమా, దివ్య సప్రసాద ప్రభువా, దివ్య సప్రసాద ప్రభువా, మా మీద దయగా ఉండండి. మా మీద దయగా ఉండండి. మా కుటుంబముల మీద, మా కుటుంబముల మీద, కుటుంబ సభ్యుల మీద, కుటుంబ సభ్యుల మీద, మా విచారణ మీద మా విచారణ మీద దయగా ఉండండి. దయగా ఉండండి. దీక్షాపరుల మీద దీక్షాపరుల మీద దయగా ఉండండి. దయగా ఉండండి. సంఘాలను సంఘాలను దీవించండి. దీవించండి. సంతానం లేని వారికి సంతానం లేని వారికి సంతానము దయచేయండి. సంతానము దయచేయండి. అనారోగ్యముతో ఉన్న వారికి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. స్వస్థత దయచేయండి. ఈ ఆశీస్సులను కోరి ఈ ఆశీస్సులను కోరి మారు మనసు పొందాలనుకున్న వారికి ఆరు మనసు పొందాలన్న వారికి హృదయ పరివర్తన దయచేయండి. హృదయ పరివర్తన దయచేయండి. దివ్య సప్రసాద ప్రభువా, దివ్య సప్రసాద ప్రభువా, దేవరపల్లి సంఘాన్ని మా దేవుని సంఘాన్ని దీవించండి. దీవించండి. సంఘ కాపరిని, సంఘ కాపారిని, సంఘ పెద్దలను, సంఘ పెద్దలను, హరిజన సభ్యులను, పరిసర సభ్యులను, యువతి యువకులను, యువతి యువకులను, దీక్షాపరులను, దీక్షాపరులను, ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ పేరు పేరున దీవించండి. పేరు పేరున దీవించండి. పేరు పేరున ముట్టండి. పేరు పేరున ముట్టండి. స్వస్థపరచండి. స్వస్థపరచండి. బాగు చేయండి. బాగు చేయండి. ఆరోగ్యమును దయచేయండి. ఆరోగ్యమును దయచేయండి. ఆయుస్సును దయచేయండి. ఆయుష్ను దయచేయండి. కుటుంబాలలో కుటుంబాలలో శాంతిని దయచేయండి. శాంతి దయచేయండి. సమాధానం దయచేయండి. సమాధానం దయచేయండి. చదువుకునే బిడ్డలకి, చదువుకునే బిడ్డలకు, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి రాస్తున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి. బంగారు భవిష్యత్తును దయచేయండి. ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మా మీదను, మా మీదను, మా కుటుంబాల మీదను, మా కుటుంబాల మా మీదను, సంఘం మీదను మా సంఘాల మీదను దయగా ఉండండి. దయగా ఉండండి. ఆత్మల మీదను, పాపాత్ముల మీదను, ఉత్తరించు ఆత్మల మీదను ఉత్తరించు ఆత్మల మీదను దయగా ఉండండి. దయగా ఉండండి. మరణించిన ఆత్మలకు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని నిత్య విశ్రాంతిని దయచేయండి. దయచేయండి. ఆమేన్. 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 యేసయ్య పాద సన్నిధానం చేర్చి కానాపల్లిలో జరిపించిన అద్భుతాన్ని మన కుటుంబాలలో జరిపించజేయాలని అందరం కలిసి ఆ తల్లిని శరణ కోరుకుంటూ మంగళవార్త జపం. దేవుని వరప్రసాదముల చేత నిన్ను మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. హల్లెలూయా. లేచి నిలబడి చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలు. మళ్ళీ చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలు. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah.
చేయుమా పాపులము మేమయ్యా కనికరించుమా నీదు రక్తముతో మమ్ము శుద్ధి చేయుమా రోగులము మేమయ్యా స్వస్థపరచుమా నీదు హస్తముతో మమ్ము శుద్ధి చేయుమా రోగులము మేమయ్యా స్వస్థపరచుమా నీదు రక్తముతో మమ్ము శుద్ధి చేయుమా సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై నీదు దివ్య రక్తమును హల్లెలూయా 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 పర్వాలేదు, కొవ్వొత్తులు ఆర్పేయండి. ఇప్పుడు దివ్య సప్రసాద ప్రభువే నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. అక్కడ 2 లైన్లుగా, అక్కడ 2 లైన్లుగా, మధ్యలో 2 లైన్లుగా ఉంటే ఈజీగా ఉంటది ప్రభువును తాకటానికి, ఈజీగా ఉంటది. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలు దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలు దేవ, స్వస్థత పొందెదను. స్వస్థత
లేపిన దేవుడు మన దేవుడు. నమ్మకం ఉందా నీకు? మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యము జీవము